మోడ్లో మార్చేసుకున్నారు. వాళ్ళు ఏది కావాలంటే ఆ కంపెనీల నుంచే మార్కెట్ డిమాండ్తో సంబంధం లేకుండా తీసుకొచ్చి షాపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ప్రధాన ఏఎంఎన్సీలకు సంబంధించిన అనుసరిస్తున్న విచక్షణ గురించి, కొంతమంది సరఫరాదారులు అందిస్తున్న ప్రాధాన్యత గురించి డేటా స్పష్టంగా ఉంది. అధ్యక్ష, ఓఎఫ్ఎస్ మొత్తం ప్రక్రియ పారదర్శక విధానంలో కొంతమంది నిర్దిష్ట అధికారుల ద్వారా చేపట్టడం అయింది. అధ్యక్ష, నాణ్యత విషయంలో ప్రశ్నించే ఆరోపణలతో 2019-24 కాలంలో 38 నూతన బ్రాండ్లను ఐఎంఎఫ్ఎల్ 28 అండ్ బీర్ 10 ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ఈ బ్రాండ్ కేవలం 7 కంపెనీలకు మాత్రమే చెందినవి. అవేంటంటే ఎస్ఎన్జే, ఆదాన్, లీలా, ఎన్వి, బి9, సోనా, మునక్. వీటి సరఫరా విలువ 15,843 కోట్ల. అధ్యక్ష, 2020-21లో 150 రూపాయలది ఎంఆర్పి ఉన్న 180 ml విక్రయించిన 63% స్టాక్ ఆదాన్ నుంచి ఎస్ఎన్జేకి చెందిన నూతన బ్రాండ్ 2021-22లో 150 రూపాయల ఎంఆర్పి ఉన్న 180 ml విక్రయించిన 43% స్టాక్ ఆదాన్, ఎస్ఎన్జే, లీలా. కేవలం కొన్ని వీళ్ళకి సంబంధించి నూతన బ్రాండ్లకు సంబంధించి అధ్యక్ష 100 ఎంఆర్పికి సంబంధించి 180 mlతో విక్రయించిన 65% స్టాక్ ఎస్ఎన్జే సంబంధించినవి. 2022-23లో 140 రూపాయలు ఎంఆర్పి 180 mlతో విక్రయించిన 47% స్టాక్ కూడా ఎస్ఎన్జేకి చెందిన కొత్త బ్రాండ్కి సంబంధించిన. అధ్యక్ష, ఇవన్నీ కూడా కొత్త బ్రాండ్లు వాళ్ళకి అనుకూలంగా ఉండి ఏర్పాటు చేసుకుని దాన్ని ఏర్పాటు చేసుకోవడం. అధ్యక్ష, ప్రధాన ఎంఎన్సీల బ్రాండ్ల పట్ల విచక్షణ 2018-19లో పోల్చుకుంటే 2019-20లో నూతన ప్రధాన ఎంఎన్సీలు మార్కెట్లో వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయింది. అధ్యక్ష, ఫెర్నాడ్ రికార్డ్, బకాడి ఇండియా, జాన్ డిస్టరీస్ వంటి కొన్ని ప్రధాన కంపెనీల మార్కెట్ నుండి పూర్తిగా కనుమరుగైపోయినాయి. మరోపక్క ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, వెర్లే డిస్టరీ, ఎస్బీఐ ఆగ్రో, సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కొన్ని స్థానిక డిస్టిలరీలు మార్కెట్లో భారీగా వాటాను అందిపుచ్చుకున్నాయి. వీటి ఉనికితో 2018-19 వేగంగా అమ్ముడుపోయే 5 ఉత్తమ బ్రాండ్లు దాదాపు కనుమరుగైపోయాయి. అధ్యక్ష, ప్రస్తుతం 2023-24 వేగంగా అమ్ముడుపోయే 5 కొత్త బ్రాండ్లు స్థానిక ఉత్పత్తిదారులకు సంబంధించినవి. ఇవి 18-19లో ఉనికిలో ఉన్న బ్రాండ్లు కావు. అధ్యక్ష, 2018-19లో వేగంగా అమ్ముడుపోయే 3 ఉత్తమ బీర్ బ్రాండ్లో 2 బ్రాండ్లు ప్రస్తుతం ఉనికిలో లేవు. ఒక బ్రాండ్ కొంత మొత్తంలో 2023-24లో ఉనికిలో ఉంది. 2023-24లో వేగంగా అమ్ముడుపోయే బీర్ బ్రాండ్లో 2 బ్రాండ్లు 2018-19 ఉనికిలో లేవు. మరొక బ్రాండ్ అయిన బ్రిటిష్ ఎంపైర్ చాలా తక్కువ ఉనికి ఉంది. ఫెర్నాడ్ రికార్డ్, యునైటెడ్ బెవరీస్ మరో 9 ఎంఎన్సీలకు సంబంధించిన ₹127 కోట్ల పెండింగ్ బిల్లులు 2019 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు పెండింగ్లో ఉంచారు. అధ్యక్ష, చాలా తక్కువ వాయిదాలు 6 నెలల కాలంలో 2023 ఆగస్టు 25 నుంచి బిల్లులు విడుదల చేయడమైంది. ఇతర ఆరోపణలు అధ్యక్ష, ముఖ్యంగా దోపిడీ విషయంలో మద్యం బీరు సరఫరాల ఆర్డర్లు ఉంచి బ్రాండ్లు మార్కెటింగ్, మద్యం బీరు కేసు 1కి డబ్బులు దోపిడీ జతకట్టడం జరిగిందని ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఆరోపణలు సిఐడి దర్యాప్తులో ఉన్నాయి. అధ్యక్ష, ఇతర ఆరోపణలు అక్రమ కార్యకలాపాలు, అక్రమ దోపిడీ, నమ్మకం, జవాబుదారీతనం ఉండేలా చూడటానికి ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం, ప్రైవేట్ వ్యాపార సాధారణ అంగీకరించి విధానమైనప్పటికీ 2023-24 మాత్రం కొంత శాతం మినహా రిటైల్ పాయింట్లో మద్యం విక్రయాలన్నీ ఏపీబీఎస్ఎల్ లావాదేవీల్లో కేవలం నగదు లావాదేవీలకు నిర్వహించడం అయింది. అధ్యక్ష, ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా 19-24 కాలంలో 99,413.5 కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్లో 2014-24 కాలంలో 615 కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది. అధ్యక్ష, తీసుకున్న చర్య అధ్యక్ష సమర్థవంతమైన పనితీరు ఉండేలా చూడటానికి ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అండ్ అబ్కారీ శాఖని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అధ్యక్ష, దానికోసమే గతంలో వాళ్ళ చేతిలో ఉంచుకోవడం కోసం సెబ్ అని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 70% ఎక్సైజ్లో ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వాళ్ళని సెబ్ అని పెట్టి వాళ్ళకి అర్హత, వాళ్ళు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70% మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. అధ్యక్ష, అలాగే మాన్యువల్గా, గతంలో మాన్యువల్గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసి ఓఎస్ఎఫ్ వ్యవస్థను మారడం,
తాజాగా మద్యం రేట్లు కూడా నియంత్రించడానికి టెండర్ కమిటీని కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిటైల్ చిల్లర దుకాణాల నిర్వహణ ఈ నూతన అబ్కారీ విధానంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష. అన్నిటికి చెందిన జాతీయ కంపెనీలకు చెందిన బ్రాండ్స్ అన్నిటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ కంపెనీల నుండి 180 ml ఒకటికి 99 రూపాయల చొప్పున మంచి నాణ్యత గల భరించదగిన మద్యాన్ని లభ్యంగా ఉంచడం ద్వారా నిరుపేద వర్గాలకి భరించదగ్గ ధరలకే నాణ్యమైన మద్యం లభించేలాగా ఏర్పాటు చేయడం అధ్యక్ష. సేకరణ విక్రయాల్లో ఏపీఎస్బీసీఎల్లో అవినీతి ఆరోపణల సిఐడి దర్యాప్తు చేస్తున్నది. చేపట్టాల్సిన పనులు ప్రణాళిక అనుగుణంగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బిఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దిష్టపరిచిన విధానంగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కోసం నిర్దిష్టపరిచిన 13 పరిమిత ఐఎంఎఫ్ఎల్ కోసం 9 పరిమితుల రమ్ కోసం 10 పారామీటర్ల బీర్ కోసం 7 పారామీటర్లో పరీక్షలు నిర్వహంతంగా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనికోసం ప్రత్యేకంగా ల్యాబ్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషనరీ కూడా తెచ్చి వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ చేయడం జరిగింది. గతంలో కేవలం ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంట్ ఉందని మాత్రమే టెస్టులు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ ఐఎంఎఫ్ఎల్లో 9 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు అధ్యక్ష. అందులో యాసిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే కల్తీ మద్యం ఎన్డీపీఎఫ్ను పూర్తిగా నిరోధించడానికి త్వరలోనే కల్తీ మద్యం ఎన్డీపీఎఫ్పై ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించడం అధ్యక్ష. మొత్తం సరఫరా చైన్ని వర్తింపు చేస్తూ మద్యాన్ని గుర్తించి కనుగొనడానికి ఏకీకృత డేటా మేనేజ్మెంట్ సిస్టంతో పాటు సమగ్ర ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను అమలు చేయడానికి నూతన ఆర్ఎఫ్సి రూపకల్పన ఉంది అధ్యక్ష. నిజంగా లాస్ట్ 5 yearsలో అధ్యక్ష, ఎందుకంటే గతంలో కూడా నేను ఎక్సైజ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది, ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోయారు, పక్క రాష్ట్రాలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మటుకి జేబుల నిండా సంపాదించుకున్నారు. ప్రజల మాన ప్రాణాలతో సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చో గతంలో జరిగింది అధ్యక్ష. మళ్ళీ మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి మద్యం పాలసీని వాళ్ళు అమలు చేస్తున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13520 మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ postponed at the member request. Question number 13500 Minister for Agriculture. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం బ్యాంకులు పంట రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనన్నారు. లేదండి. ఈ ప్రశ్నకు సమాధానం ఆర్బీఐ నిబంధనల ప్రకారం సంస్థాగత బ్యాంకు ఛార్జీలు పంట రుణాలపై 7% వడ్డీ 3 లక్షల వరకు 1 సంవత్సరం లోపల తిరిగి చెల్లించడం అయింది. 7% వడ్డీలో 3 లక్షల వరకు రుణాలు 3% వడ్డీ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని బ్యాంకులకు 1 సంవత్సరం లోపల తిరిగి చెల్లించడం అయింది. ఖరీఫ్ 2019, రబీ 2021-22 సీజన్లకు సంబంధించి 1 లక్ష వరకు పంట రుణాలకు 4% వడ్డీ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేసింది. సి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామారావు. మంత్రివర్యులు ఇచ్చిన సమాధానం అంటున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3% ఇంట్రెస్ట్ ఇస్తుంది, అదేవిధంగా రాష్ట్రం 4% వడ్డీ భరిస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. 21-22 సంబంధించి రబీ పంటకు కానీ 2022 సంవత్సరంలో ఖరీఫ్ కానీ 2022-23 రబీ కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీ రైతులకి చెల్లించలేదు. దీనివల్ల రైతులు వడ్డీ చెల్లించలేక
అధిక రుణభారం మోసిన విషయం అవసరమా కాదని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. 2, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో 8 పథకాలు అమలవుతుంటే ఆ 8 పథకాలు ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒకటి, జాతీయ ఆహార భద్రతా మిషన్ ఒకటి, జాతీయ నూనె గింజలు ఆయిల్ ఫామ్ మిషన్ ఒకటి, వ్యవసాయ విస్తరణ సాంకేతిక జాతీయ మిషన్ ఒకటి, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఒకటి, తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్. ఈ 8 పథకాలు సుమారుగా 50 నుంచి 60% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ మిగతాది ఏదైతే ఉందో 30% కానీ 40% కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల గత 19-24 సంవత్సరంలో 24 కాలం మధ్యలో ఈ పథకాలన్నీ కూడా నిర్వీర్యమైన మాట వాస్తవమా కాదా, ఇవి రైతులకు అందని మాట వాస్తవం కాదని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రవి గారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి అమలు చేశారు. ఒక్క పైసా కూడా రైతులపై భారం పడకుండా ఆనాడు దానికి ఉందండి. సరే, దీని మీద సప్లిమెంటరీ దీని మీద మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం, వేరేది కాదు మాట్లాడుతుంది అధ్యక్ష. కేవలం మీరు కూర్చోండి. 2014-19లో అలాగే మీరు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు సప్లిమెంటరీ ఏంటి? ఇదే సప్లిమెంటరీ చెప్తున్నాడు అధ్యక్ష. మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి అనుబంధం అడుగుతున్నాం అధ్యక్ష. మేము చెప్పండి, సూటిగా అడగండి, సూటిగా అడగండి, సూటిగా అడగండి, సూటిగా అడగండి. మీరు కూర్చోండి రామారావు గారు, మీకేందుకు, మీరు కూర్చోండి. మీ మంత్రి గారు మాట్లాడారు. దీనికి మంత్రి గారు క్లారిటీ ఉన్నాడు అధ్యక్ష. ఏ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందో దాని క్లారిటీ ఉన్నాడు అధ్యక్ష. ఓకే, మంత్రి చెప్తాను వినుకోండి అధ్యక్ష. ఏదైతే రైతు పంట రుణాలు తీసుకున్నాడో దాని మీద వడ్డీ రాయితీ గురించి ఈ ప్రశ్న నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయో లేదో నెంబర్ 2. ఈ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష సభ్యులు. ఈ పంట రుణాలపై వడ్డీ రాయితీ అధ్యక్ష 2014-19 సంవత్సరంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా సరే ఆర్థిక లావాదేవీలు బ్యాంకు నుంచి చేసేటప్పుడు 1 లక్ష రుణం తీసుకుంటే ఆయన ఆర్థిక క్రమశిక్షణతో 1 సంవత్సరంలోగా అది చెల్లిస్తే పూర్తిగా ఉచితంగా వాళ్ళకి రుణాలు ఇచ్చే ఆ పద్ధతి ఆ రోజు అమలు చేశాం అధ్యక్ష. ఎవరైతే 3 లక్షల తర్వాత రుణం తీసుకుంటారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7% రుణం రాయితీ ఇచ్చే కార్యక్రమం 2014-19 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 2019-24 రాజకీయంగా మాట్లాడడం కాదు, విమర్శించడం కాదు, రికార్డ్స్ అన్నీ ఉంటాయి. 1 లక్ష వరకు ఉన్న రుణాన్ని ఆ రోజు పూర్తిగా రాయితీ ఎత్తేసి ఎవరైతే 3 లక్షల రుణం తీసుకుంటారో వారు సకాలంలో 1 సంవత్సరంలో ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి 7% రుణం వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఆ 7%లో 4% కేంద్ర ప్రభుత్వం, 3% రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4% సంవత్సరంలో సకాలంలో బ్యాంకులకు కట్టేయడం జరిగింది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఖరీఫ్ 2022-23కు సంబంధించి 131.68 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి 3% వడ్డీ కట్టక ఈరోజు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని మేము క్రమబద్ధతలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇది రికార్డ్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. రెండవది, నేను లేదని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు 8-9 ఉన్నాయో అవి రాష్ట్రంలో అమలు జరగడం లేదంటే లేదని చెప్పాను. కానీ ప్రత్యక్షంగా ఇది ఈ రాష్ట్రంలో అమలు జరగడం లేదని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం యాంత్రీకరణ అధ్యక్ష. యాంత్రీకరణ అనేది వ్యవసాయానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడానికి, కష్టాన్ని తగ్గించడానికి యాంత్రీకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నారు అధ్యక్ష. 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. యాంత్రీకరణకి విపరీతంగా డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మారిందో యాంత్రీకరణకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి మాకు కాదు అధ్యక్ష, సిస్టమేటిక్గా ఏజెన్సీలకు ఇవ్వాలి. ఏజెన్సీలకి బకాయిలు ఇవ్వడం ఆపేశారు. ఆపేయడమే కాదు అధ్యక్ష, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, విపరీతమైనటువంటి ఎంక్వైరీలు వేయడం వల్ల ఏజెన్సీ సంస్థలు ఈ రాష్ట్రానికి ఒక దండం అని 2 సంవత్సరాలు ఈ రాష్ట్రం వైపు చూడలేదు అధ్యక్ష. దానివల్ల 2018, 19, 20, 20, 21 ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంత్రీకరణ అమలు చేయలేదు అధ్యక్ష. ఈ రోజుకి 184 కోట్ల రూపాయలు ఆ రోజు బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష. ఆ రోజు రైతులు కనీసం మా కొడవలి పిడివ్వడం లేదు, కనీసం ఒక స్ప్లేయర్ ఇవ్వడం లేదు, ఒక పనిముట్టు ఇవ్వడం లేదు అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఆ రోజు టీవీలన్నీ గగ్గోలు పెట్టాయి. ఒక సంవత్సరం అధ్యక్ష 2022, 23 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాంత్రీకరణకి సుమారుగా 112 కోట్లు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. సంతోషించాం, బడ్జెట్లో పెట్టింది అమలు చేస్తారని. కానీ బడ్జెట్లో పెట్టిన తర్వాత ఆ స్కీమ్ విధి విధానాలు ఒక జీవో ఇచ్చి అమలు చేయాలి అధ్యక్ష. బడ్జెట్లో చదివారు కానీ జీవో ఇవ్వలేదు. 23, 24 కూడా అమలు చేయక ఈరోజు యాంత్రీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మనం కూడా చేయక ఆ ప్రోగ్రాం పూర్తిగా ఆగిపోయింది అధ్యక్ష. దీనివల్ల 455 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మనం కోల్పోయాం అధ్యక్ష. రెండవది డ్రోన్లు అధ్యక్ష. ఇది మనం కాదు, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. డ్రోన్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ కానీ డిసీజెస్ కానీ ఐడెంటిఫై చేసి ఏదైతే క్రిమి సంహారం మందులు తక్కువతో ఎక్కువ ఉపయోగపడాలని డ్రోన్స్ పెడితే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. 50 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా పక్కకు పంపించి ఆ స్కీము అమలు చేయలేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రధానమైనది, మనం ఆరోగ్యంగా ఉన్నా, మనకు జబ్బులు లేకపోయినా 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. అటువంటిది భూమి అధ్యక్ష, ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయాలి. భూసార పరీక్షలు చేయకపోతే ఏ భూమిలో ఏ పంట పెట్టాలి, ఏం ఎరువులు వేయాలి, ఏం చెయ్యాలనేది తెలియదు అధ్యక్ష. అలాంటిది 5 yearsలో ఒక్క దగ్గరైనా భూసార పరీక్ష చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. దీని గురించి కేంద్ర ప్రభుత్వం 14.8 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష, దారి మళ్లించారు. ఇంకా ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి. నేనేదో విమర్శించాలని కాదు, 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖే కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మనం నిధులు తీసుకురావాలో, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఇవ్వాలో ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేయలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే అది కూడా వాడుకోలేక వ్యవస్థలన్నీ కూడా ఈ రకంగా తయారయ్యాయి. ఇప్పుడు ఎంత బాధ ఉందంటే ఈరోజు 40% మనం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా
గతంలో 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం పునరుద్ధరించలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు ఆ 60% కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ 40% కట్టాలి. ఈ రెండు కడితే మళ్ళీ ఆ పథకం లైన్లోకి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే పాత బాకీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చి మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా సభ్యులకి తెలియజేస్తున్నాను. ఈ సభ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఏవైనా సరే అనుమానాలు ఉంటే అడగండి, క్లారిటీగా చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా విమర్శలు చేయదలుచుకోలేదు, గత ప్రభుత్వం అని పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఉన్న వాస్తవాలు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం అంకెలతో సహా చెప్పడమే ఒక బాధ్యతగా తీసుకొని ఈ వివరాలన్నీ చెప్పాను. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి, సమాధానం చెప్తాను. వంకా రవీంద్ర గారు. మన ప్రశ్న మూడో ప్రశ్న ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కనుక ఒక చిన్న సప్లిమెంటరీ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. ఓకే క్వశ్చన్ నెంబర్ 135554 మినిస్టర్ ఫర్ హెల్త్. నమస్కారం అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఏ ప్రశ్నకి సమాధానం లేదండి. బి ప్రశ్నకి సమాధానం, ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారు. సి ప్రశ్నకి సమాధానం లేదండి. డి ప్రశ్నకి సమాధానం, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా తాగునీరు కలుషితమయ్యే మూలాన్ని గుర్తించడమైంది మరియు ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో నీటి సరఫరా నిలిపివేయడమైంది మరియు సురక్షితమైన నీటి సరఫరాను కట్టుదిట్టం చేయడమైంది. అతిసారం వ్యాప్తి చెందుతున్న సమయంలో 24 గంటలు వైద్య శిబిరాలను ఆ ప్రాంతంలో నిర్వహించడమైంది. అవసరమైన అన్ని మందులు, ఓఆర్ఎస్ మరియు ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచడమైంది. కేసులను ముందుగా గుర్తించడం కోసం మరియు తదుపరి చర్యల కోసం ఇంటింటికి నిఘా నిర్వహించడానికి ఆశా, ఏఎన్ఎం మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఏర్పాటుతో క్రియాశీల నిఘా ఏర్పాటు చేయడమైంది. గ్రామంలోని సామాజిక ఆరోగ్య అధికారుల ద్వారా ప్రతి వారం వివిధ ప్రదేశాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం, దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత ఫలితాలని అనుబంధ శాఖలకు అందజేయడం జరుగుతుంది. అంటువ్యాధుల సమయంలో వ్యాప్తి కారణాన్ని పరిశీలించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా ఎపిడెమియాలజికల్ దర్యాప్తు కూడా చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అతిసార మరియు అంటువ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడమైంది. అవసరమైన రోగులను ఉన్నత కేంద్రాలకు తరలించడానికి 108 వాహనాలని 24 గంటలు అందుబాటులో ఉంచడం జరిగింది. అతిసార వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడమైంది. అంటువ్యాధులను నియంత్రించడానికి బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా తగిన క్లోరినేషన్ మరియు తాగునీరు మరియు డ్రైనేజ్ పైపులను వేరు చేయడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మరియు పురపాలక పరిపాలన వంటి అనుబంధ శాఖలతో క్రమం తప్పకుండా సమన్వయం చేయడం జరుగుతున్నది. మందులు, క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ మొదలైన వాటి సేకరణ మరియు సరఫరా మరియు వినియోగ స్థాయిలో స్టాక్ల నిశ్చిత పర్యవేక్షణతో కాలానుగుణంగా భర్తీ చేయడం మరియు నీటి ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయడం జరుగుతున్నది. అధ్యక్ష, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధి కారణంగా చాలా మంది మరణించడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు రాష్ట్రం మొత్తం మీద 18 మంది చనిపోయారని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో ఎంతమంది చనిపోయారని నేను అడుగుతున్నా. ఎందుకంటే దీనికి కారణం ఉంది అధ్యక్ష. ఆ రోజు మరి అధికారులు ఆ గుర్ల మండలంలో పర్యటించి కేవలం ఒక వ్యక్తే ఈ వ్యాధి వలన చనిపోయాడని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ మరి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు పర్యటించి 10 మందే చనిపోయారని ఆయన చెప్పడం జరిగింది.
10 మంది చనిపోవడమే కాదు, వారికి ఒక్కొక్క ₹1,00,000 ఎక్స్గ్రేషియా కూడా అదే సొంతంగా కూడా డబ్బులు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ వ్యత్యాసం ఏంటి అధ్యక్ష? అక్కడ అధికారులు లేరు, ఒకటి చనిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారేమో 9 మంది చనిపోయారు అంటున్నారు, 10 మంది చనిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా కలిపి 18 మంది చనిపోయారు అంటున్నారు. యాక్చువల్గా సార్ అధ్యక్ష, ఆ రోజు నేను ప్రత్యేకంగా మరి ఆ రోజు ఏదైతే డయేరియా బారిన పడిన ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఒకే గ్రామం నుంచి సుమారు 10 మంది చనిపోయారు అధ్యక్ష. 9 మంది డయేరియా వలన చనిపోతే ఒకళ్ళేమో సొంత తల్లి చనిపోయిందనే దీంతో ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరొక 4 కూడా మరణించడం జరిగింది అధ్యక్ష. ఇది కేవలం డయేరియా అనే వ్యాధి సెప్టెంబర్ 12వ తారీఖున ఫస్ట్ వ్యక్తి మరణించడం జరిగింది. అప్పుడే గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకుని ఉంటే ఆ ఒక్క వ్యక్తితోనే అది పూర్తయ్యేది. కనీసం అక్టోబర్ 20 వరకు కూడా సుమారు ఈ 14 మంది కూడా మరణించడం జరిగింది. అధ్యక్ష, ఇంకా చెప్పాలనుకుంటే చెప్పడం కాదండి, మీ ప్రశ్న అడుగుతున్నాను సార్, మీకు ఏం వివరాలు కావాలి? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష. వీళ్ళు డెత్ రీజన్ ఆఫ్ డెత్ డాక్టర్లు చూపించడం జరిగింది. ఒకరికేమో ప్రీ రెనల్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వలన ఒక వ్యక్తి మరణించాడని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఏమో అక్యూట్ ప్యాంక్రియాటిస్ వలన చనిపోవడం జరిగిందని అన్నారు. ఏం సార్, నిజంగా గతంలో మీకు తెలుసు కోవిడ్ బారిన చాలామంది పడ్డాం. కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు, కొంతమంది కిడ్నీ డిసీజ్ వల్ల చనిపోయారు, కొంతమంది వేరే కారణాలతో చనిపోయారు. అయినా మనం కోవిడ్ వల్ల మరణించామని చెప్తున్నాం తప్ప ఈ డిసీజెస్ వలన చనిపోతున్నామని చెప్పటంలా. అంచేత ఈ డయేరియా ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాధులన్నీ వచ్చి మరణించడం జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక్క క్వశ్చన్, ఒక్క ప్రశ్న సార్, దయచేసి మీరు మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుడు కూడా మరి అక్కడ సందర్శించి ప్రతి వ్యక్తికి కూడా మరణించిన ప్రతి వ్యక్తి కూడా ₹2,00,000 ఇవ్వడం జరిగింది. మీరు గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా లేదా కూడా మీరు చెప్పవలసిందిగా మీ ద్వారా మీరు వారిని ప్రశ్నిస్తున్నాను. ఎల్ఓపి గారు, బొత్స గారు. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ గొర్రెల అనే గ్రామం, ఆ మండలం, దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుడుపల్లి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమం. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్న అడిగారు, ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెల్లో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేటివ్గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగంటేడు, గొర్రెల, నాగలవలస, గోసాడ, జగన్నాథపురం, మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంతని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఏది ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని విధంగా దాన్ని అరికట్టాము, దాన్ని విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసా మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డైరెక్ట్ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేజ్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము రెక్టిఫై చేస్తామని చెప్పారో దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది ఇగో చైర్మన్ గారికి ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఏది ఎలా జరిగింది, దాన్ని జరగకంటే ఏం చూసుకోవాలి, 2 విషయాలు ఆలోచించుకోవాలని ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా మెంబర్స్ ఉన్నారు, తర్వాత చెప్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది, అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ గారైనా లేదా ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. దగ్గరలో 20 కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్ కూడా దగ్గరలో, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష. అంటే ఎంత సిగ్గుచేట అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి,
ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. తీసుకోకపోతే చర్య తీసుకోవాలి, అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. లక్ష్మణరావు ఇంకో సప్లిమెంటరా? విజయనగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ళలో కూడా అతిసార వ్యాధి సంభవించి అనేక మంది మరణించారు అధ్యక్ష. మంత్రి నారాయణ గారు దాచేపల్లి 2 పర్యాయాలు వచ్చారు అధ్యక్ష. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా జగ్గైపేట వచ్చారు. మీ ద్వారా నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, జగ్గైపేటలో కానీ దాచేపల్లిలో కానీ పిడుగురాళ్ళలో కానీ ఎంతమంది మరణించారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించారని మీ ద్వారా మంత్రి గారు అన్నాడు. ఓకే మంత్రి మీరు చెప్పిందని ఇంక చెప్పలేదు కదా, మీరు అధ్యక్ష, లేదన్నాడు. గౌరవ సభ్యులు బొత్స గారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైంది కాదు అధ్యక్ష. రెండోది, ఈ 13వ తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో. వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 89 గ్రామాల్లో వెంటనే ప్రబలి 14వ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 201 కేసులు వచ్చాయి అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంగా కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. ఆ సమయంలో మొత్తం 10 మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా 4 చనిపోయారు అధ్యక్ష. ఇది దాని సమాధానం అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19వ తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష. 19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇండ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. సంబంధిత మంత్రులు కూడా ఎక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి చెప్పడం నాకు అలవాటు లేదు అధ్యక్ష. చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష. ఎక్కడో సానుభూతితో చనిపోతే ఎవరు ఎక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష? అందరు అడిగారు గౌరవ సభ్యులు, వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా చెప్పారు. ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష. గుర్లా ఉదాహరణ తీసుకుంటే గుర్లలో చెంపా నదిలో బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ల్యాబొరేటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల విసర్జనకు పోతున్నారు. ఆ కారణంగా వాటర్ కలుషితమవుతోంది. 5 సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ ఇతరత్ర టీముల వల్ల కానీ జరిగిన, అంటే 5 సంవత్సరాలుగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా
ఈ వాటర్ కలుషితం ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ డయేరియా బారిన పడుతున్నారనే విషయం మనం గుర్తించాలి అధ్యక్ష. మూల కారణం అదే అధ్యక్ష. మూల కారణం 5 సంవత్సరాలుగా పైప్ లైన్ల నిర్వహణ చేయలేదు. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి. దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇదవుతుంది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా వస్తున్నాయంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు, గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష. ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే 5 సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు కూడా గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఇటువంటి డయేరియా కేసులు లేవని చెప్పారు అధ్యక్ష. 5 సంవత్సరాలు అక్కడ ఉండి అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్న వాళ్ళు పేదలకు మరుగుదొడ్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష. దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో పేదలు బహిరంగ మల విసర్జనకు పోతారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని. ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష 25,994 డయేరియా కేసులు విజయనగరంలో మాత్రమే వచ్చాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో అధ్యక్ష 18,965 వచ్చాయి. అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన సంఖ్యలు అధ్యక్ష. తర్వాత 2021లో 9,806 ఉన్నాయి అధ్యక్ష. ఇంకా తర్వాత చూసుకుంటా పోతే తగ్గిస్తా పోయారు సంఖ్యను. కానీ ఒక్కొక్క సంవత్సరంలో 25,000 నుంచి 18,000 కేసులు వస్తుంటే ఏం చేశారు అధ్యక్ష? ఇవాళ విమర్శ చేయడం కోసం ఇవాళ ఏదో సామెత ఉంది కదా, ఎక్కడైనా దొరికితే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. 12వ తేదీ 13వ తేదీ జరిగితే 19వ తేదీ వెళ్ళారు. మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇంకోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష. ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదని. అయ్యా జగ్గయ్యపేట జరిగినా దాచేపల్లి జరిగినా ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు, వెళ్ళారు. ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష. దాతృత్వం ఆయన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం. ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష. ఒకసారి ఏమన్నా 5 సంవత్సరాల్లో ఇన్ని 10,35,000 కేసులు వచ్చాయి, దానిలో చావులు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిన సందర్భాలు ఉంటే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అటువంటి దాఖలాలు లేవు, అటువంటి ప్రొవిజన్ కూడా లేని దీంట్లో ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం లేదు. తర్వాత గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అడిగారు అధ్యక్ష. జగ్గయ్యపేటలో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా ఇదే కారణం. జగ్గయ్యపేట షేక్ మహమ్మద్ పేటలో కూడా ఈ రకంగా కేసులు రావడం జరిగింది. దాంట్లో ఇద్దరు అక్కడ డయేరియా కారణంగా చనిపోయారు. మేము అధికారికంగా ఆనాడే చెప్పాం. దాచేపల్లిలో కూడా 10 మంది బారిన పడితే ఒకరు దాచేపల్లిలో కూడా డయేరియా కారణంగా మరణించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అయితే ఒకటి ప్రధానంగా కారణం అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహణ లేకపోవడం కారణంగానే ఇవి జరుగుతున్నాయనే విషయాన్ని మనం గుర్తించాలా. ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది అధ్యక్ష, చాలా ప్రమాదకరమైన విషయం ఇది. నార్మల్గా ఎప్పుడు కూడా ఈ డయేరియా కేసులు జూన్ తర్వాత వస్తాయి అధ్యక్ష. ఏప్రిల్, జూన్ ఆ సందర్భంలో రావు. ఎప్పుడన్నా మీరు చూస్తే కూడా సంఖ్యలు సాధారణంగా 0గా ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో గత 5 సంవత్సరాల పాపం కారణంగా అధ్యక్ష ఈ సంవత్సరంలో 51 అవుట్ బ్రేక్స్ జూన్ మాసం దాకా ఈ సంవత్సరం మొదటి నుంచి వచ్చాయి. ఏప్రిల్, జూన్ మధ్యలోనే 51 అవుట్ బ్రేక్స్ వచ్చాయి. అప్పుడు అధికారంలో మేము లేము అధ్యక్ష. దానికి ముందు జనవరి నుంచి అవుట్ బ్రేక్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో, గుంటూరులో ఎక్కడైతే గతంలో అవుట్ బ్రేక్స్ వచ్చాయో అక్కడే అవుట్ బ్రేక్స్ వస్తున్నా కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చాయంటే ఎప్పుడూ డయేరియా రాని సమయంలో కూడా ఇన్ని 51 అవుట్ బ్రేక్స్ రావడం, దాంట్లో 557 మంది 1457 మంది డయేరియా బారిన పడ్డారు అధ్యక్ష. కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. ప్రతి చోట మేము ప్రజలకి ఈ సందర్భంగా మీ మాధ్యమంగా నేను తెలియజెప్పే ప్రయత్నం ఏంటంటే వర్షాకాలం వచ్చే సందర్భంలో ఈ గతంలో ఈ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రానివ్వము, తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే వర్షాకాలం వస్తున్న సందర్భంలో వ్యక్తిగత పరిస్థితులు పాటించడం, మరుగుదొడ్లు బహిరంగ మల విసర్జన కాకుండా ఇంట్లో చేయడం, దానికి కావాల్సిన మరుగుదొడ్లు కూడా ఇన్నాళ్ళు మేము మిగతా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ మేము నిర్మించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా చిన్న కేసు వచ్చినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు, ఆశా వర్కర్లు తెలియజెప్పాల్సింది. క్లోరినేషను, బ్లీచింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అనేక చోట్ల ఓవర్ ట్యాంకులకి నిచ్చెన్లు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. జగ్గయ్యపేటకు నేను వెళ్ళిన సందర్భంలో ఆ వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తే కొన్ని 3 సంవత్సరాలుగా దాన్ని క్లీన్ చేయలేదని,
ఫిల్టర్స్ కూడా మార్చలేదని దాని కారణంగా కలుషితమైందని, అంటే మూల కారణంలోకి వెళ్ళి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ డైరియా ప్రబలడానికి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నాం. సంబంధిత అధికారులతో సంబంధిత డిపార్ట్మెంట్తో మేము క్రమం తప్పకుండా ఈ కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారితో కానీ నారాయణ గారితో కానీ సమీక్ష నిర్వహించడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా ఆ దిశగా మరమ్మతులు నిర్వహించి లీకులను అరెస్ట్ చేసి నీరు కలుషితం కాకుండా రాబోయే భవిష్యత్తులో ప్రజలు డైరియా బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అధ్యక్ష సార్, వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను అనలేదని చెప్పారు అధ్యక్ష. రికార్డు చూడండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా, అనకపోతే నేను వచ్చి నాది రికార్డు నేను తప్పైంది, నా మాట తొలగించాడు అధ్యక్ష. నాకే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఆయన అన్ని మాట నేను ఉడికించాను కానీ నేను లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మొన్నటి వరకు కూడా మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు నేను కంటిన్యూస్ శాసనసభ్యుగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాల్లో రాని డయేరియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు వేసాను, 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివార లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొడక్ట్ వాటర్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. ఏది టైం టు టైం దాన్ని క్లోరేషన్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులు వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇవ్వ అధ్యక్ష. నేను అసలు అంతవరకు జోలికి పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష, ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళని అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష, వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష అడగండి అధ్యక్ష, చెప్తారు ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి. ఇందాక చెప్పారు గత ప్రభుత్వం, సరే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగారిని అడుగుతున్నాను, గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా 4 అని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్ అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను. ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయేంత సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది.
అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురద చల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చున్నాడు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 years ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష, ఇది జరగాలని కోరుకోం, జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మీరు చెప్పండి. కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేమి రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, 5 మాసాలకు జరిగిపోతాయి. నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుద్ధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేషియా అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఎక్స్గ్రేషియా ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేం. దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం.
గురించి చాలా చెప్పారు సార్. చిన్న విషయం మిస్ అయిపోయారు సార్. పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది. ఆ విషయం సార్ తెలుసో తెలియదు. అసలు డయేరియా వల్ల వచ్చింది దేని వల్ల కూడా తెలియదు. కలరా వల్ల వచ్చిందా, బాసిల్లస్ వల్ల వచ్చిందా, లేకపోతే అమీబా వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇంతవరకు తెలియదు. డయేరియా ఈజ్ ఆల్వేస్ సిమ్టమ్. డిసీజ్ వేరు. డిసీజ్ సార్, డిసీజ్ పోవర్టీ సార్, అన్హైజీనిక్ కండిషన్ సార్. పూర్ పీపుల్గా వస్తుంది డయేరియా. ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ స్లమ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీలో ఎక్కడ వస్తుంది సార్? బిల్డింగ్లో ఎక్కడ వస్తుంది సార్? మీరు నిన్ను క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణం చేయండి సార్. మనం స్టడీ చేశారు. డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియా అని చూసారా? ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా? చాలా మందికి టీబీ ఉంటుంటుంది సార్. డయేరియా, టీబీ, డయేరియా, ఎనిమియా, డయేరియా, రకరకాల జబ్బులు ఉంటాయి. కాలాలు ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో వదిలేసేసి డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ఎక్కడ సరిపోతుంది సార్. నిజంగా మీరు కాంప్రహెన్సివ్ వెళ్ళాలంటే సార్ ఇంకోటి విషయం వచ్చారు అదిగా సార్. బయట మంచి ప్రభుత్వం రాసింది సార్. బయట మంచి ప్రభుత్వం రాదు. అదే సార్ దెబ్బలాడతారండి సార్. సార్ మీరు మంచి ప్రభుత్వం సార్, మంచి ప్రభుత్వం చెప్పాలి. మీకు వచ్చి పెద్దల సార్ పెద్దల సభలో తిడతారండి సార్ వచ్చి మీరు. ప్లీజ్ ప్లీజ్ అరుణ్ 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 మాధవరావు సూటిగా చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు సార్. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నిర్వహణ సరిగా లేకపోతే ఈ సంవత్సరం డైరియా వస్తుందా సార్? ఒకటి 2019-20 నుంచి 21 దాకా మహమ్మారి కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష. ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా, తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సాగుతారులంతా మేము ఎవరిని కూడా పక్కకు పొమ్మని అనలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు. ఈ రోజు మీరు ఒక్క నిమిషం అధ్యక్ష, ఒకే ఒక నిమిషం ఆగు అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష. 14-19 మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్లో అన్ని ఇళ్ళకి బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష. ఆ బాత్రూమ్ కాకెత్తుకు పని అని అడుగుతున్నా అధ్యక్ష నేను. ఎందుకంటే బహిరంగ మల విసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంతకుముందు సమాధానంలో చెప్పారు అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? ఆ బాత్రూమ్లు ఎడిపోయినాయి అధ్యక్ష. బాత్రూమ్లు కట్టకుండా పిల్లలు చేసుకున్నారు. మదర్ సాక్ష్యాలు ఉన్నాయి. మదర్ అధ్యక్ష కూర్చోండి, మాధవరావు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మాధవరావు కూర్చోండి. మంత్రి గారు. అధ్యక్ష గౌరవ సభ్యులు తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి, డయేరియా గురించి చాలా ఆవేదన చెందారు. చాలా సంతోషం. వారి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది. 15 సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు. ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష. 15 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ. నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు. నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు చేర్చే ప్రయత్నం చేయలేదు. ఆ డబ్బును కూడా దారి మళ్ళించాం. ప్రజల్ని వారి మానానికి వారికి వదిలేశాం. వాళ్ళ ప్రాణాలని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు. ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష. పావర్టీ కారణం అని చెప్పారు. చాలా మంచిది అధ్యక్ష. ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డయేరియా వస్తుందనే విషయం తెలుసుకోవాలి. కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు, అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం, ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం, పైపులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమస్యలు లేవు. ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయే ప్రయత్నం చేస్తే డయేరియా వారికి వస్తుందో, సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష. ఆ పేదల్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. నేను చెప్తున్నాను, మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో, మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత 2020 సంవత్సరంలో 24,766 కేసులు వచ్చాయి అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలో
21వ సంవత్సరంలో అధ్యక్ష 23,816 కేసులు వస్తే 3 మంది చనిపోయారు అధ్యక్ష. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. ఆ విషయం చెప్పాలా, 3కి ఎక్స్గ్రేషియా ఇచ్చారా లేదా? ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు, ప్రజల గురించి మేము అంటున్నది అదే అధ్యక్ష. 5 సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆ పరిస్థితి రాకూడదు. మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం మంచిదే, కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అదే విషయంలో చెప్పాను, ప్రజల్లో అవగాహన కల్పించాలా, భవిష్యత్తులో ఎటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం, అంతేగాని ఎక్కడైనా జరిగితే శివరాజకీయాలు చేయడం ఏనాడు ఎప్పుడు పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గుర్లోకి వెళ్ళాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ముగిద్దామండి, ఇంకా క్లోజ్ చేద్దాం. గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వారు సమాధానం సభకి ప్రజలకు చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష, అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష. ఆయనకి పైశాచిక ఆనందం ఉండొచ్చు, చనిపోతే చనిపోయిన వాళ్ళు సానుభూతి లేకుండా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడచ్చు, మాకే అభ్యంతరలే. వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు, అది నాకే అభ్యంతరలే. కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, మా ప్రాంతాలకు సమస్యలు, మా ప్రాంతాలకు భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష. ఆ నియోజకవర్గం ఎంత చూడమని అధ్యక్ష, లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష. ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు. నేను 2004 సంవత్సరం 2007 సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి నీరు ఇచ్చాం అధ్యక్ష. ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ లేని గ్రామం అంటూ ఆ నియోజకవర్గం లేదా అధ్యక్ష. ఇవాళ తెలియక మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది సమంజసం కాదు అధ్యక్ష. వ్యక్తిగతంగా మాట్లాడడం, సభ్యులకి గౌరవంగా మాట్లాడి గౌరవపరంగా సభను నడుపుకోవడం మంచిదే, కానీ వ్యంగ్యంగా మాట్లాడడం దయచేసి దాన్ని ఆక్షేపలేదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష క్లోజ్ చేయండి మంత్రి గారు. ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దాని చెప్పట్లేదు. ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పాను. ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. ఇటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయని మాత్రమే నేను చెప్పాను అధ్యక్ష. కంక్లూడ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13524 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. ప్లీజ్ అధ్యక్ష, మంత్రి గారు మొదటి ప్రశ్నకు సమాచారం, అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRKలు అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడమైంది. ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష. ఇందులో 51,427 మెట్రిక్ టన్నులు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా 26,000. ఆ ప్రశ్న అయిపోయిందండి, ఆ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ అది అయిపోయిందండి, అదే అయిపోయింది. ప్లీజ్. 26,488 మెట్రిక్ టన్నులు ఇందులో పేదలకు అందాల్సిన PDS బియ్యం FRK అనురాధ్ గారు ఆ ప్రశ్న అయిపోయింది. అధ్యక్ష కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా నిలిచిన 2 జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష. ప్లీజ్ 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 సార్. ప్లీజ్ అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి గారు చేసిన తప్పులకి మళ్ళీ కూర్చోండి మేడం. మేడం కూర్చోండి. మంత్రి గారు మీరు మాట్లాడతారా? హౌస్ ఆర్డర్లో తీసుకురండి. ప్లీజ్ కూర్చోండి.
అధ్యక్ష ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని. ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. మరియు 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండిఓ ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండిఓ ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. నేను మాట్లాడుతాను ప్లీజ్ వినండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు బ్రో 1 మినిట్ ఎల్ఓపి గారు చెప్తున్నాను కదా ఉండవా, మీరు కూర్చోండి దయచేసి, మీరు కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, కూర్చోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. అరే ఎల్ఓపి గారు అర్థం చేసుకుని చేయండి. ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పారు, మీరు వెళ్ళాలి. దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం 1 అవర్. మీరు అడిగే ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది. కూర్చోండి. అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది. మీరు అడిగారు, ఆయన చెప్పారు, ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు. అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం. దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది, బడ్జెట్ మీద చర్చ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీనివాస్ గారు కూర్చోండి. ఎల్ఓపి గారు అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు, ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు. కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు మాట్లాడండి, మీరు చెప్పదలుచుకున్నది. అధ్యక్ష, మీరు ఆ ప్రశ్న గురించి కాదు, కూర్చోండి. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆ ప్రశ్న ఓవర్ అయింది. ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు. మైక్ ఇవ్వండి, చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. అధ్యక్ష, మీరు ఇప్పుడు అన్నారు హాఫ్ అన్ అవర్ అన్నారు. మాకు హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే. ప్రశ్నకి సరిగ్గా సూటిగా సమాధానం వస్తే మాకు అక్కర్లే. మేమేం ప్రొలాంగ్ అధ్యక్ష, ఇటు సైడ్ నుంచి ప్రోక్ చేశారు అధ్యక్ష. ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ ప్రాతినిధ్యం వహించాం కాబట్టి
ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి నిశ్చయించాను, అంతకంటే ఏం లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధ్యతగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయిన వాళ్ళ గురించి ఏలనగా మాట్లాడారు కాబట్టి దాని నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కూర్చోండి మంత్రి గారు మాట్లాడారు. మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాలకు అధ్యక్ష, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అలాంటి జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమాలు అంతా జరగలేదు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దాదాపు 750 కోట్ల విలువైన బియ్యాన్ని ఆఫ్రికాకి షిప్పుల ద్వారా మరి ఎగుమతి చేసినట్లు అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పామాయిల్, చింతపండు, కందిపప్పు, పంచదార వంటివి కూడా పక్కదారి పట్టించేశారు. ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా 45,500 కోట్లకి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఏం చేశారో కూడా తెలియలేదు అధ్యక్ష. అంతేకాకుండా మరి అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ఇవన్నీ చేశారు అనేది కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే ఇవన్నీ చేశారని తెలిసినప్పటికీ కూడా క్రిమినల్ కేసులు ఎన్ని పెట్టారు, చెక్ పోస్టులు ఎన్ని పెట్టారు, ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష అంటే ఆయన మీరు నిర్ణయం తీసుకుంటే 1 అవర్ తర్వాత క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేద్దాం. అధ్యక్ష గత ప్రభుత్వంలో పేదవాడికి పట్టెడు అన్నాన్ని అందించే, ఆహార భద్రతను కల్పించే ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా సుమారు 750 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు అక్రమంగా తరలించారంటే ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇదొక మచ్చుతునగ్గా చెప్పొచ్చు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే పేదవాడు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము, ఈ బియ్యం కొనుక్కోవడం కానీ, కందిపప్పు కొనుక్కోవడం కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము అది. అలాంటిది మా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకసారి పరిశీలనకు వెళ్తే ఈ కందిపప్పు తూకంలో కూడా 50 గ్రాములు తక్కువ ఉన్నట్టు మేము పేపర్లో చూసాం అధ్యక్ష. చాలా బాధ అనిపించింది మాకు. ఎందుకంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. పైగా రాజకీయ నాయకులు, అధికారులు కలిసి నామమాత్రంగా దాడులు చేసి చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారు. యథారాజా తదా ప్రజ అంటాం. చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇసుక మరియు మద్యం విషయంలో రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోవద్దు, చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. అదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రాజకీయ నాయకులు, అధికారులు కలిసిపోయి కుమ్మక్కైపోయి తప్పులు చేస్తున్నప్పటికీ పాలకుడు దాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు నేను మీ ద్వారా మా మంత్రివర్యుల్ని, ఎన్డీఏ కూటమిని అడిగేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో పేదవాడిని చాలా దోపిడీ జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా. ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో కూడా ఇలా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ కొమ్మక్కైపోయి ప్రజల యొక్క సొమ్ముని దోపిడీ చెయ్యకుండా మన ప్రభుత్వం మొదటి నుంచి అజాగ్రత్తగా ఉంటూ, చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని, మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతో మనం కొనియాడాలని గౌరవ మంత్రివర్యుల్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. ఒక్క అంశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారట్లేదని, వారి వైఖరి మారట్లేదని అక్కడ ప్రతి చోట వినిపిస్తుందండి. సో మంత్రివర్యుల్ని మేము కోరేది ఏంటంటే స్పష్టంగా ఒకసారి దిగువ అధికారులతో మనం ఒకసారి మీటింగ్ పెట్టి
ప్రజలు సక్రమంగా పలకరించి వారి సమస్యలన్నింటినీ ఎక్కడికక్కడ సాల్వ్ చేసేటట్టుగా మంత్రివర్యులు అందరూ ఆదేశాలు ఇవ్వాలని, ఈ లోపాలు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలని మేము మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాల గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు ఈ అక్రమంగా సరఫరా చేసే బియ్యం ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ విధానంలో జరుగుతుంది. అధ్యక్ష, ఈ గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా ఊహించలేదు. ఎవరైతే 1,48,00,000 రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన ఈ బియ్యాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అంతిమంగా మాకు ఖర్చు అయ్యేది ₹43.40 అధ్యక్ష ఒక కిలో ఈ బియ్యం. దాన్ని దుర్మార్గంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆర్గనైజ్ సిండికేట్గా వీళ్ళు ఏర్పాటయ్యి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో వీళ్ళు ₹10కి కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అధ్యక్ష, దీనికి గత 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు, అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది. ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్లారు. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 1010 కేసులు బుక్ చేసాం. అధ్యక్ష, 1010 కేసెస్ 6A కింద 60,051 మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్లో స్వాధీనం చేసుకున్నాం. అధ్యక్ష, కాకినాడ విషయానికి వస్తే ప్రత్యేకంగా అక్కడ జరిగిన దాడులు 28 జూను 29 జూన్న మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు, నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కలిసి 13 మిల్లుల పైన దాడి చేశాం. అధ్యక్ష, 13 మిల్లుల్లో కూడా అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో సహా మాకు పేద ప్రజలకు అందించాల్సిన ఈ పీడిఎస్ రైస్ అక్కడ నిల్వలు కనబడ్డాయి. అధ్యక్ష, ఇందాక నేను సమాచారం అందించినట్టు 51,427 మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేశాం. అధ్యక్ష, ఆ 2 రోజుల్లో అందులో 26,488 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. కొంతమంది ఇందులో ఈ 13 కంపెనీల్లో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే డబ్ల్యూపీ వేసి హైకోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని చెప్పడం జరిగింది. అధ్యక్ష, సో ఈ 13 మంది ఎవరైతే బ్యాంక్ని ఆశ్రయించి కేసులు వేశారో 83,73,00,000 వాళ్ళు వెచ్చించి బ్యాంక్ గ్యారంటీ ద్వారా వాళ్ళకి నాన్ పీడిఎస్ రైస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అధ్యక్ష, అంతటితో ఆగలేదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతో చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనురాధగా చెప్పినట్టు ముందుగా వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేశాం. అధ్యక్ష, 6A చట్టమే కాకుండా క్రిమినల్ కేసెస్ నమోదు చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7(1) కింద కేసులు నమోదు చేశాం. అదేవిధంగా భారతీయ న్యాయ సన్నిధి సెక్షన్ 318 కింద కూడా మేము క్రిమినల్ కేసెస్ వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు సమాచారం ఇంకా అందలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే సమాచారం ఖచ్చితంగా కొంతవరకు ఆధారాలు దొరికినాయి. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా మిగతా ఆధారాలు కూడా దొరికినప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా అది అందజేస్తాం. అధ్యక్ష, అదేవిధంగా చెక్ పోస్టుల విషయంలో మొట్టమొదటిసారి కొన్ని సవరణలు తీసుకొచ్చి ఇతర దేశాలకి వీళ్ళు కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్న ఉద్దేశంతో అక్కడ 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అధ్యక్ష, ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరాల శాఖ నుంచి 3 ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తున్నాను. అధ్యక్ష,
అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13574 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. రబీ 2020-22-23 సంవత్సరం నుండి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లింపులో పెండింగ్ ఉంది. బి ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకు సమాధానం ఉచిత బీమా విధానంలో ఈ పంట డేటా ఆధారంగా ప్రకటిత పంటలు పండించే రైతులందరికీ బీమా కంపెనీలు ప్రీమియం సబ్సిడీ యొక్క రాష్ట్ర వాటా మరియు రైతు ప్రీమియం రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబడుతుంది. 2022-2023 రబీ కోసం ఏఎంఎఫ్బివై ఉచిత బీమా పథకం కింద ప్రీమియం 644.56 కోట్ల మొత్తాన్ని గత 15 నెలలకు సంబంధించి బీమా కంపెనీలకు చెల్లించలేదు. 2023-24 ప్రీమియం మొత్తం 1344.64 కోట్ల మొత్తం చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ 2023 928.8 కోట్లు, రబీ 2023-24 415.84 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లించడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సార్ అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతూ మన ఈ మధ్య ఎప్పుడు ఈ రబీ నుంచి ప్రజలే స్వచ్ఛంగా, రైతులే స్వచ్ఛందంగా కట్టుకోవాలి ఇన్సూరెన్స్ అని చెప్పడం జరిగింది. మేము కోరుతున్నది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 3,022 కోట్లను ప్రీమియం చెల్లించగా 54.55 లక్షల మంది రైతులు సుమారుగా 7,800 కోట్ల రూపాయలు ప్రజలకు అందడం, రైతాంగానికి అందడం జరిగింది. గతంలో ఈ క్రాప్ నమోదు చేసుకుంటే అప్పుడు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకందరికీ ఏ క్రాప్ అన్నా వేసుకొని ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా గత ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని దేశానికే ఆదర్శంగా తీసుకున్నాలనే ఆలోచనతో మిగిలిన ప్రభుత్వాలు ఉంటే, ఇక్కడ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బ్యాంకు రుణాలు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ప్రీమియం చెల్లిస్తారో వాళ్ళకి మటుకే ఇన్సూరెన్స్ అనే విధంగా మళ్ళా తేవడం చాలా బాధాకరమైన విషయం. సుమారుగా 1,286 కోట్ల వరకు పర్ ఇయర్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో రైతే వెన్నెముక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అని మన బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది బుక్ లో. కనీసం రైతు గురించి ఆలోచన చేయండి. ఇప్పటికే రైతు భరోసా గురించి ఏమీ బడ్జెట్లో మాట్లాడిన పరిస్థితి లేదు. మళ్ళా కట్టే ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టుకుండా పోతే రైతులతో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు, పంట నష్టపోయినా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులే కట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య హుదూద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్ లాంటి ప్రచండ తుఫాన్లు వచ్చినా 30 లక్షల మంది వరకు బెనిఫిట్ అయినారు. అది 3,400 కోట్లు వరకే. కాబట్టి ఈ ఏదైతే ఉచిత ఇన్సూరెన్స్ కడతారో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని, రైతాంగానికి ఎంత చేసినా మనం చేయాల్సింది చాలా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే పథకాలను మీరు అవి చేశామని చెప్పకుండా ముందు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత
మనం అందరి మీద ఉంది. మంత్రి గారు దయచేసి మీరు ఏదైతే ఇప్పుడు రబీ నుంచి కట్టమని చెప్తున్నారో తప్పకుండా మళ్ళా ఆ పాత స్కీమ్నే కొనసాగించాలి. ప్రతి ఎకరాకు రావాలి. బ్యాంకులో లోన్లు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి రైతాంగానికి కూడా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చూడాలి. లాస్ట్ టైము 5,42,00,000 ఎకరాల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయిన పరిస్థితి ఉంది. వేసిన ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టడం జరిగింది యూనివర్సల్ గా. కాబట్టి దాన్ని ప్రాధాన్యత ఇస్తూ కేవలం గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఈ స్కీమ్ తీసేయాలి, వేరే పథకాన్ని ఎందుకు మేము మళ్ళీ ఇంప్లిమెంట్ చేయకూడదు, మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో, ఇలాంటివన్నీ ఆలోచన చేయకుండా అందరికీ ఏ పథకాన్ని తీసుకున్నా రైతాంగానికి ఉపయోగపడుతుందా లేదా ప్రతి దాంట్లో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పార్టీ అనేది లేకుండా ఏ వర్గం అనేది లేకుండా ఏ తారతమ్యం లేకుండా కవర్ చేయడం జరిగింది. కాబట్టి కోట్లాది రూపాయలు ఆ రోజు రైతాంగానికి రావడం వల్ల కొద్ది గొప్ప మంచి జరిగింది. దాన్ని ఆ పథకాన్ని కొనసాగించాల్సిందిగా మన మంత్రివర్యుల్ని కోరడం జరుగుతుంది. దయచేసి దాన్ని కన్సిడర్ చేస్తారని మీ కమిటీ మీ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. లక్ష్మణరావు అధ్యక్ష, ఈ పంటల బీమా పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగటం లేదు. ఉదాహరణకి వాతావరణ బీమా, తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చెల్లించటం, లేకపోతే ఉత్పత్తికి అనుగుణంగా చెల్లించటం. ఉదాహరణ చెప్పాలంటే గుంటూరు జిల్లాలో మిర్చికి తామర తెగులు వస్తే 1,70,000 ఎకరాలు నష్టపోయారు అధ్యక్ష. ₹1 కూడా చెల్లించదు. సో మీ ద్వారా మంత్రి గారిని 2 విషయాలు అడుగుతున్నాను అధ్యక్ష. మొత్తం ఈ బీమా పథకాన్ని సమీక్షించి ఒక సమగ్ర బీమా పథకాన్ని రైతు సంఘాలతో చర్చించి అమల్లోకి తేవాలన్నది ఒకటి అధ్యక్ష. 2, ఈ బీమాకు సంబంధించి ఉచిత ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించే ఆలోచనలో ఉందా లేదా అని మీ ద్వారా అడుగుతున్నాను. రవిబాబు గారు. అధ్యక్ష, రాష్ట్రంలో దాదాపు 76% వరకు వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగం జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. అనేకమైనటువంటి అనుకూల ప్రతికూల వాతావరణంలో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడుతుంటారు. దాని వలన అనేక కష్ట నష్టాలకి రైతాంగం గురి కాబడుతుంటారు. ఆ పరిస్థితుల్లో నుంచి రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఉచిత పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఘనత భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 20,000 పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతు భరోసాను ఎత్తివేసి ఈ క్రాప్ ఉందో లేదో అనే పరిస్థితి తీసుకొచ్చారు సార్ అధ్యక్ష. ఇవాళ వరదల్లో పంట నష్టపోయిన వారికి అరకొర పరిహారాన్ని అందించి రైతులని తీవ్రంగా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం. రవిబాబు గారు దయచేసి ఇది చెప్తాను అధ్యక్ష, ప్రశ్న అడగాలి. ఇది రైతాంగానికి సంబంధించిన సభ్యులందరికీ మనం ఏంటంటే ప్రశ్న మీద సప్లిమెంటరీ అడగదలుచుకున్నప్పుడు మీకు కావాల్సిన క్లారిఫికేషన్ ఏంటి అడగాలి తప్ప ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు మాట్లాడుకోండి తప్ప ప్రశ్న ఊర్లో మాత్రం అధ్యక్ష సూటిగా అడగండి. 80% రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఇది గతంలో రైతాంగం నష్టపోవడానికి వీలేదని ఉచిత బీమా పథకాన్ని అమలు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ అర్ధాంతరంగా ఆపివేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనేటువంటి ప్రశ్న అధ్యక్ష ఇది. అందువల్ల దీని మీద దయచేసి మీరు 1-2 నిమిషాలు సమయం ఇవ్వాలి. సప్లిమెంటరీ ఓన్లీ సప్లిమెంటరీ అధ్యక్ష. దీని మీద ప్లీజ్ మీరు క్లోజ్ చేయాలి. డీటెయిల్లోకి వెళ్తే చాలా క్లియర్ గా మాట్లాడాలి అధ్యక్ష. సప్లిమెంటరీ అడుగుతున్నాం అధ్యక్ష. దీని మీద 1 పైసా కూడా రైతులపై భారం వేయకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి
బీమా సొమ్ముతో ఆ రోజు రైతాంగాన్ని ఆదుకున్నాం. 19 మధ్య కేవలం 14-19 మధ్య స్ట్రైట్గా అడుగుతున్నాను అధ్యక్ష. నేను 2014-19 మధ్య కేవలం 30.8 లక్షల మంది అది రైతులే ప్రీమియం చెల్లించుకున్న తర్వాత 3,411 కోట్ల పరిహారం అందితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019-23 మధ్య 54.55 లక్షల మందికి 7,802 కోట్లు అందించారు. అప్పట్లో రాబాబు గారు ప్లీజ్ మీరు క్వశ్చన్ అడగట్లా, మీరు కరెక్ట్గా స్టేట్ గా క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఆ పథకాన్ని కొనసాగించి రైతాంగాన్ని కష్టం నుంచి బయటపడేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా? ఓకే ఓకే తిరుమూర్తి గారు జస్ట్ సభ్యులు సూటిగా ప్రశ్న అడగాలి. సరే ఒక విషయం సార్, చైర్మన్ గారి ద్వారా రైతులకి సంబంధించినటువంటి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటువంటిది 2014 నుంచి 19 వరకు రైతులు కొంత భాగం, కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, ప్రభుత్వం కొంత భాగంతో చెల్లించేటువంటి విధానం అనేటువంటిది అప్పట్లో ఉండేది. 2019 నుంచి 23-24 వరకు పూర్తిగా ఈ క్రాప్ ద్వారా నమోదైనటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకే కూడా వాళ్ళతోటి సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కట్టేటువంటి విధానం ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దాన్ని కొనసాగించేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకి మేలు చేయాలి. దానికి ఏ పేరన్నా పెట్టుకోండి, ఏమైనా పర్లేదు, రైతులకి మేలు జరిగేటువంటి విధంగా నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించాలనేటువంటిది మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. గోవిందరెడ్డి గారు. చైర్మన్ సార్, అంటే ఈ ఉచిత బీమా పథకాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం తెచ్చారు కాబట్టి డిస్కంటిన్యూ చేద్దామని ఏమన్నా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఈ పథకం వల్ల గత ప్రభుత్వంలో ఎంతమంది రైతులకు మేలు జరిగింది? ఇంతకుముందు సార్ అంటే ఎప్పుడైనా కేవలం బ్యాంకు లోన్ తీసుకునే వాళ్ళకే వచ్చేది, మిగతా వాళ్ళకు వచ్చేది కాదన్నమాట ఇన్సూరెన్స్ అనేది. చాలామంది కూడా నష్టపోయేవాళ్ళు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోయినా కూడా ఇది మేమే కట్టి ప్రభుత్వం కట్టడం వల్ల పెద్ద ఎత్తున లాభదాయకం జరిగింది రైతులకు. అలాంటిది మీరు డిస్కంటిన్యూ చేయడం వల్ల మీకేమైనా ప్రభుత్వానికి లాభం ఉందా? రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా? ఎంత మేలు జరుగుతుంది? ఎన్ని వేల కోట్ల ఆదాయం మీరు చేయగలుగుతున్నారు? కాబట్టి దీనివల్ల మరి ఎలాంటి ఉపయోగం ప్రభుత్వానికి కలుగుతుంది, రైతులకు ఏం కలుగుతుందో మంత్రి గారు వివరించాలని కోరుతున్నాను. రాంభూపాల్ రెడ్డి గారు సూటిగా. పథకం ఈ రాష్ట్రంలో అమలైనప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, అనేక ప్రభుత్వాలు వచ్చేశారు. కానీ 2019-2024 మధ్య కాలంలో లోపభూయిష్టమైన పంటల బీమా విధానం పెట్టినందువలన లక్షలాది మంది రైతులు నష్టం జరిగింది. శివరామరెడ్డి గారు నేను సూటిగా మీ ద్వారా అనంతపురం జిల్లాలో 2019 సంవత్సరంలో ఎంత బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ వచ్చేది, ఈ 5 సంవత్సరాలు వచ్చేది. ప్లస్ ఇంకొకటి సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు ఉచిత పంటల బీమా విధానం వల్ల 2019 నుంచి 2024 రబీ పంటలకు సార్ 2019 వరకు రబీ పంటలకు పంటల బీమా ఉంది. ఎందుకు గారు దాన్ని రద్దు చేశారో గత ప్రభుత్వాలు ఆలోచించాలి సార్. రబీలో బుడ్డ శనగ కానీ లేకుంటే ఈ పంటలకు 2019 వరకు రబీ అమలు పంటల బీమా అమల్లో ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ ప్రశ్న ఏంటి దీని మీద? కూర్చోండి మంత్రి గారు ప్లీజ్. బడ్జెట్ ప్రీమియానికి సంబంధించిన దాంట్లో కూడా అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. ఎందుకు గాను ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది జూన్లో సార్. ఎందుకు గాను గత ప్రభుత్వం 2023-24 సంబంధించిన ప్రీమియం ఎందుకు గాను కట్టలేదో వాళ్ళ ఆత్మవిశ్వాసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసిన పథకాలన్నిటిని కూడా రాంభూపాల్ రెడ్డి గారు మీరు కూర్చోండి. మంత్రి గారు. అధ్యక్ష, 2016 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో ఇన్సూరెన్స్ కార్యక్రమం అమలు చేసింది అధ్యక్ష. ఇది ఖరీఫ్కి రబీకి రెండు కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాటాతో ప్రీమియం కట్టి సకాలంలో చక్రంగా జరిగేది అధ్యక్ష.
2018-19 సంవత్సరం ఈ ప్రభుత్వం మారింది అధ్యక్ష. మారిన తర్వాత ఏదైనా ఒక ప్రభుత్వం మారితే కార్యక్రమాన్ని కొనసాగించాలి, లేకపోతే ఏదైనా కార్యక్రమం పెట్టి రైతుకి మేలు చేయాలి. 18-19 ఇన్సూరెన్స్ మాటే ఎక్కడ ఎత్తలేదు అధ్యక్ష. ప్రభుత్వం ఆ రోజు మరి ఎవరు సలహా ఇచ్చారో ఏంటో తెలియదు, కానీ మేమే ఒక సొంత బీమా కంపెనీ నేను చెప్పిన దాంట్లో రాజకీయ విమర్శ ఎక్కడ ఉండదు, వినండి. తప్పుంటే మళ్ళీ అడగండి, చెప్తాను. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, వాస్తవం చెప్పాలి. మేము చేసిన నిర్ణయం మంచిదో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అడిగారు, నేను చెప్తాను. ఆ రోజు ఎవరు సలహా ఇచ్చారో కానీ ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి దాని ద్వారా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. 18కి 19కి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. మీకు కావాలంటే రికార్డులన్నీ పంపిస్తాం. ఆ రోజు 2019-20 సంవత్సరానికి శాసనసభల అధ్యక్షుడు నేను కూడా ఉన్నాను. ఆ వేళ మంత్రి గారు, ఆ పేరు కూడా చెప్పను, 2 గంటల డిస్కషన్ అయితే మేము డబ్బులు కట్టేశాం, మేము డబ్బులు కట్టేశాం, ఇన్సూరెన్స్ ఇచ్చేస్తామంటే ఆ రోజు వాస్తవం తెలిసినటువంటి పార్టీగా చాలాసేపు రిక్వెస్ట్ చేశాం. మీరు కట్టలేదండి, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, దీనివల్ల రైతులు నష్టపోతున్నారు, ఒకసారి మీరు ఆలోచించండి, ప్రెస్టేజ్ పడకండి అని చెప్పినా సరే ఎక్కువ ముందు ఉన్నారని బుల్డోజ్ ప్రశ్నిస్తే ఆ రోజు మా నాయకుడు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా 45 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు పోడియం దగ్గరికి వెళ్ళలేదు. అన్యాయం జరుగుతుంది రైతుకని ఆ రోజు పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కూడా తెలియజేస్తే ఆ రోజు రాత్రి అధ్యక్ష మేము ఏదైతే పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చేశామో ఆ రోజు 30 నవంబర్న మధ్యాహ్నం మేము నిరసన చేస్తే ఆ వేళ అర్ధరాత్రి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, ఇన్సూరెన్స్ కట్టినట్టుగా. ఆ ఒక్క సంవత్సరమే ఏదైతే మేము పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి రైతులు నష్టపోతున్నారని చెప్పాము, ఆ సంవత్సరమే జీవో ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఇచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది 5 సంవత్సరాల్లో ఒక్క ఖరీఫ్కి తప్ప రబీకి ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు అధ్యక్ష. మేము గొంతు చించినట్టుగా అరిస్తే 2022-23 సంవత్సరంలో రబీకి ఇన్సూరెన్స్ కట్టారు అధ్యక్ష. కట్టారంటే డబ్బు కట్టలేదు, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో 644.56 కోట్లతో 2022-23 రబీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 23 ఇప్పుడు ఎప్పుడున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 644 కోట్లు ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు ఏ ఒక్క రబీకి. ఇప్పుడే గౌరవ మంత్రి శాసన మండలి చెప్పారు, మిరప పోయింది, అది పోయింది, ఇది పోయింది, డబ్బే కట్టలేదు. మీరు ఒకవేళ తప్పు అయితే ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఒక ఇద్దరు రండి, మా ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఉంటారు, నేనుంటాను, రికార్డ్స్ బయట పెడతాం. సీక్రెట్ ఏమీ లేదు, దాపరికం అనేది లేదు, కాగితాలు అనేవి ఉండవు ఎక్కడ కూడా. ఇది జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సభ్యులతో ఒక కమిటీ వేశారు, మంత్రివర్గ సభ్యులతో. మేము అందరితో మాట్లాడాం. ఉచిత బీమా ఈ క్రాప్ విధానంతో పెడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ క్రాప్ ఎంతమందికి అయింది? ఈ రాష్ట్రంలో ఈ క్రాప్ ఫుల్ఫిల్గా చేశాం మనం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఈ క్రాప్ జరగలేదు. ఈ క్రాప్ జరగకపోతే ఇన్సూరెన్స్ కట్టలేదు. మొత్తం అందరికీ నష్టం జరిగింది అధ్యక్ష. ఎవరికి ఇన్సూరెన్స్ అందలేదు, పేరుకే ఉచిత బీమా. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు. కనీసం కడితే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వచ్చిందో లేదో తెలుసుకుంటారు. ఉచిత పంటల బీమా వల్ల చాలా మంది నష్టపోయారు అధ్యక్ష. అందుకే మేము మీకు చెప్తాను, వినండి. అందుకే మొన్న సబ్ కమిటీ అయిన తర్వాత అందరితో మాట్లాడారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో, కేంద్ర ప్రభుత్వ సహాయం, ఆంధ్ర ప్రభుత్వ సహాయం, ఏదో రైతులకి భారం మోపేస్తాం అంటారు. ఎంతండి? ఆహార ధాన్యాలు, నూనె గింజలు అయితే 1.5% ప్రీమియం అండి రైతులు కట్టవలసింది.
వాణిజ్య ఉద్యాన పంటలు అయితే 5% అండి. కనీసం ఇవి కడితే నేను ఇన్సూరెన్స్ కట్టాను, కనీసం నాకు వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది. మీరు పేరుకు ఉచిత బీమా పెట్టారు, ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టాలో తెలియదు, ఈ క్రాప్లో ఎవడు వచ్చాడో తెలియదు. లిస్టులు వచ్చేసరికి నాకు రాలేదు గందరగోళం జరిగింది. నేను అడుగుతున్నాను, మీరు అసలు ఇన్సూరెన్స్ మీద మాట్లాడి 5 సంవత్సరాలు రబీకి కట్టలేదండి. రబీకి 5 సంవత్సరాల పేరు ఎత్తలేదు. మంత్రి గారు బ్రీఫ్ చేయండి మంత్రి. 5 సంవత్సరాలు రబీ పేరు ఎత్తలేదు. మేము ఈ రోజు ఇన్సూరెన్స్ మొన్నే మేము సబ్ కమిటీ అయిన తర్వాత మేము లేటుగా వచ్చాం. ఇన్సూరెన్స్ కంపెనీలకు పెడితే మీరు ఈ కొత్త విధానంలోకి వెళ్తే ఈ సంవత్సరం ఇబ్బంది అవుద్ది, ఈ సంవత్సరానికి మీరు పాత విధానంతో వెళ్ళండి అంటే మేము పాత విధానానికి వెళ్ళి రబీకి ఈ సంవత్సరం నిన్నే అనౌన్స్ చేశాం. ఈ సంవత్సరం రబీని కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈరోజు 1500 కోట్ల అప్పు ఉంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 మాసాలు అయింది. గత ప్రభుత్వం పెట్టిన బాకీలు మీరు ఏదైతే రబీకి 644 కోట్ల బాకీ ఉందో ఆ అప్పు తీర్చాలి. ఈ సంవత్సరం 1400 కోట్ల అప్పు తీర్చాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పాం, ప్రాధాన్యత క్రమంలో మీకు ఇన్సూరెన్స్కి మేము ప్రీమియం చెల్లిస్తాం, సహకరించండి అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్ వల్ల. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, రాజకీయం మాట్లాడడం కాదు. ఎందుకంటే ఇది ఒక్క లోన్ తీసుకున్న వాళ్ళకి కాదు అధ్యక్ష, లోన్ తీసుకోని వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నాం. దయ ఉంచి గతంలో చాలా, ఇంకా దాన్ని మాట్లాడుకుంటే సమయం సరిపోదు, చాలా ఇబ్బందులు జరిగాయి. పేరుకే ఉచిత బీమా ఎవ్వరికీ అందలేదు. 1 సంవత్సరం అందింది, అది కూడా బీమా కంపెనీలు ఇవ్వలేదు. మేము పోరాటం చేస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ 1 సంవత్సరం అందింది. మిగతా సంవత్సరాలు రబీకి లేవు, ఖరీఫ్ కూడా సరిగా లేదు. నేను మాటిస్తున్నాను, రైతులందరూ దీనిలో పార్టిసిపేట్ చేయండి. నామమాత్రపు 1.5%, 5% మీరు కడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రీమియం చెల్లించి సకాలంలో మీకు ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇంకోటి అధ్యక్ష, ఈ సంవత్సరం మామిడి తోటలు మన రాష్ట్రంలో ఎన్నున్నాయి అధ్యక్ష? మామిడి తోటలు ఎప్పుడైనా సరే సకాలంలో ఆదాయం వస్తుందా? బాగా పండుతున్నాయి, గాలిలు వచ్చి మొత్తం పోతున్నాయి. మామిడి తోటలకు ఇన్సూరెన్స్ లేదు. మా పార్థసారథి గారు చెప్పారు, ఏదైనా ఆలోచన చేయండి అంటే మామిడి తోటలకు కూడా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మీరు సలహాలు ఇవ్వండి, ఇంక చేయండి, ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఇంక 10 మందికి ఉపయోగపడుతుందంటే బేషిజాలు లేవు. మీరిచ్చినా, పబ్లిక్ ఇచ్చినా, మీడియాలో చూసినా, సామాన్య రైతు ఇచ్చినా సరే ఆ సలహా తీసుకుంటాం. దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే మనస వాచ కర్మన తూచా తప్పకుండా అమలు చేసి, ఎప్పుడైతే నేను చదివామో రైతే రాజు, రైతే వెన్నుముక, మైకుందని ప్రసంగం చేయడం కాదు. ఈరోజు నాకు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ శాఖ ఇచ్చారు. నా గురించి మీకు తెలుసు, అవకాశం ఉన్న దగ్గర వాడుకుంటాం, 10 మందికి ఉపయోగపడతాం. ఆ రకంగానే ఈరోజు నేను కూడా ఈ శాఖ ద్వారా ఎంతవరకు వీలైతే అంతవరకు అన్ని విధాల రైతులు కాదుకొని, శాశ్వతం ఎవరికి కాదు పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఫలానా వారి నాయకత్వంలో కార్యక్రమం జరిగిందంటే అది శాశ్వతంగా గుర్తుంటారు తప్ప ఇంకేది ఉండదని నమ్మిన వ్యక్తిని చిత్తశుద్ధితో ఇన్సూరెన్స్ అమలు చేస్తాం. తప్పనిసరిగా ఎడ్యుకేట్ చేస్తాం, సభలు పెడతాం, ప్రతి ఒక్కరికి స్కీమ్లోకి వచ్చి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని మీకు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగ సోదరీమణులందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. శివరారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్తూ ఈ క్రాప్ వల్ల చాలా మంది రైతాంగం నష్టపోయారని చెప్తున్నారు ఆయన. ఈ క్రాప్ వల్ల ప్రతి రైతుకు మేలు జరిగిందనే వాస్తవాన్ని దాచిపెడుతూ కేవలం కొంతమందికే వచ్చింది, ఇది ఎవరు కట్టారో తెలీదు, ఎవరు కట్టలేదో తెలీదు, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు, ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ఆ రోజు కట్టడం జరిగింది. ప్రతి రైతుకు ఎవరైతే ఈ క్రాప్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే, నష్టపోయిన ప్రతి రైతు ఎంజాయ్ చేశాడు. కానీ ఎప్పటివరకు రాలేదంటాడు. గత 5 సంవత్సరాలు రబీలో కట్టలేదంటాడు. ఒకవేళ మీరు కట్టలేదంటారు కదా, మీరు ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా తీసుకొని మొత్తాన్ని అప్పుడు ఇప్పుడు అంతా కట్టేసేయండి.
దాన్ని రబీలో మీరు కట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకోండి. రబీలో కూడా కట్టండి, తప్పేముంది దాంట్లో. మీరు అప్పుడు కట్టలేదు, మీరు చేయలేదు. ప్రభుత్వాలు సార్, ప్రభుత్వం అంటే కేవలం ఆ పార్టీనో ఈ పార్టీనో కాదు సార్, ప్రజల డబ్బులు ప్రజలకు కడుతున్నాం. ఈ రోజు రైతాంగం అనేది మన దేశానికే కాదు అన్ని చోట్ల ఆ రైతే లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి రైతు కోసం మీరు 1.5% కట్టండి, అవి బరువు అవుతాయండి. వివిధ పథకాలకు వివిధ రకాలుగా మనము సబ్సిడీలు ఇస్తున్నాం, వేరే గ్రూపులకు ఏదో చేస్తున్నాం. రైతుకు ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ కడితే జరిగే నష్టం ఏముంది ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి ప్రజల డబ్బులే. ప్రజలకు మనం మంచి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. కానీ మీరు అది గతంలో ఇట్లయింది ఇప్పుడు ఇట్లయింది అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందే తప్ప దాన్ని పూర్తిగా రద్దు చేసి పాతదే బాగుంది ఈ బాటలు మానుకొని రైతాంగానికి ఏ విధంగా మేలు జరిగే పరిస్థితి ఉందో దాన్ని ఆలోచన చేసి సమగ్రంగా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్ గారు 1 minute సార్ గారు. 2014-2019 మధ్యలో మామిడి పంటకి ఇన్సూరెన్స్ ఇస్తే 2019-24 మధ్యలో ఉద్దేశపూర్వకంగా మామిడి పంటకి ఇన్సూరెన్స్ తీసేశారు అధ్యక్ష. ఈ కాలంలో కోడిపేను అని చెప్పేసి వచ్చి మొత్తం మామిడి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. కనీసం అప్పుడు పట్టించుకోలేదు ఆ ప్రభుత్వంలో మామిడి రైతులు పూర్తిగా ఆర్థిక చితికిపోయారు అధ్యక్ష. ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు, ధాన్యం గురించి రైతులు ఏ విధంగా మాట్లాడారో ఒకరోజు ఆ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇస్తామండి అనే మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు రైతు గురించి ఆ విధంగా కన్నీళ్లు కారుస్తాం కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. మంత్రి గారు క్లోజ్ చేయండి. అధ్యక్ష, రెండు పాయింట్లు క్లోజ్ చేయండి. ఈ క్రాప్ అనేది సరిగా జరగలేదు. 3 ఎకరాలు ఉంటే ఎకరా రాశారు, 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రాశారు. దానివల్ల సమగ్రంగా జరగలేదు. కాబట్టి దానివల్ల అందరికీ ఈ క్రాప్ మంచిది కాదని నేను చెప్పలేదు, అది ఫుల్ఫిల్గా జరగలేదు. దానివల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావటం లేదు. రెండోది రబీ, 5 సంవత్సరాలు రబీకి ఇన్సూరెన్స్ కట్టలేదు. 2022-23 ఒక జీవో ఇచ్చారు 644 కోట్ల రూపాయలతో రబీకి మేము ఇన్సూరెన్స్ కడుతున్నామని జీవో ఇచ్చారు. ఆ డబ్బు ఈ రోజుకి ఇవ్వలేదు. 2023 ఎప్పుడు ఇప్పుడెప్పుడు? మీరు చిత్తశుద్ధి గురించి మాట్లాడితే మరి నేను పొలిటికల్గా మాట్లాడడం లేదు. ఇవ్వలేదు. మొన్ననే బడ్జెట్లో పెట్టాము, రబీకి ఏదైతే మీరు బాకీ పెట్టి వెళ్ళిపోయారో 644 కోట్లు చెల్లించి ఆ ప్రీమియం ఇప్పిస్తాము. ఈ సంవత్సరం 1340 కోట్ల రూపాయలు మీరు ఏదైతే ఉచిత బియ్యం పెట్టారో ఇప్పటికిప్పుడు అది తీయలేదని చెప్పి అది పెట్టి దానికి కూడా డబ్బులు కేటాయించాము. ప్రీమియం చెల్లించి ఇప్పుడు రైతు అండ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇదేదో మేము నిర్ణయం తీసుకోలేదు, సంఘాలతో మాట్లాడాము, ఇది మంచి కార్యక్రమం అండి అని చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. మేము పెట్టింది మంచిదో కాదో, మేము పెట్టింది రైతుకు ఉపయోగపడుతుందో లేదో రేపు ప్రజలు నిర్ణయిస్తారు, రైతులు నిర్ణయిస్తారు. ఇది మంచి నిర్ణయం అని చెప్పి మేము అమలు చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ ఇన్ని సార్లు సప్లిమెంటరీ కుదరదండి. చెప్పండి. కాదు, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ క్రాప్ ద్వారా రైతులకి నమోదు చేస్తే అప్పట్లో మేము కూడా ఉన్నాడు 14 నుంచి 19 వరకు కొంత పర్సంటేజ్ రైతు కూడా కట్టవలసినటువంటి పర్సంటేజ్ కట్టకపోతే వాడికి ఇన్సూరెన్స్ వచ్చేది కాదు. ఆ ప్రీమియం కట్టకపోతే ఆ ఇన్సూరెన్స్ రాకపోతే అవి వసూలు చేయడానికి డాక్రా సంఘాలకు సంబంధించినటువంటి లేడీస్ చేత వాళ్ళ డబ్బులు కట్టవలసి వచ్చేది. నేను రైతుగా చెప్తున్నాను, డబ్బులు కట్టవలసి వచ్చినప్పుడు ఆ డబ్బులు డిపార్ట్మెంట్కి చెల్లించకుండా ఆపేసినటువంటి సందర్భాల్లో నేను తగులు తీర్చి వాళ్ళకి డబ్బులు మళ్ళీ వెనక్కి ఇప్పించినటువంటి సందర్భాన్ని ఇన్సూరెన్స్ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు అప్పుడు. అది కాకుండా ఈ రోజుని మొత్తం వాళ్ళ రైతుతో సంబంధం లేకుండా కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాదు, 2014 నుంచి 19 వరకు 3850 కోట్లు కడితే తర్వాత 19 నుంచి 23 వరకు 54,500 రైతులకి కట్టినటువంటి సొమ్ము అప్పటికి 702 కోట్ల రూపాయలు కట్టారు.
తర్వాత చంద్రబాబు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కట్టవలసినటువంటిది 715 కోట్ల రూపాయలు, తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా. అంటే ఈ రోజు ఏదైతే మేము పెట్టినటువంటి గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఉన్నాయో మేము కడతానని మీరు చెప్తున్నారో, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. ఏ ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాధ్యత తప్పితే అది మీరు బాధ్యత కాదు. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం కట్టవలసినటువంటి కట్టాలి. అంతేగాని ఖచ్చితంగా ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ అందేలాగా అది వాళ్ళ ప్రీమియం కట్టకర్లేకుండా ఇచ్చేలా ఉంటే మంచిదనేటువంటిది నా సలహా. వాళ్ళు మన రాష్ట్రంలో ఖరీఫ్ ఎంత ఉందో రబీ అంతే ఉంది. మీరు ఆ రోజు సభ్యులుగా ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ కడుతున్నాం, రబీ కట్టడం లేదు అని ఒక మాట మాట్లాడి కట్టిస్తే సంతోషపడేవారు. మీరు అందరూ కూడా ఒక సంవత్సరం మీరు జీవో ఇచ్చారు రబీకి, అది కూడా 640 కంటిన్యూస్ ప్రభుత్వాలే. 2018, 19 మీరు 20 తీర్చారంటే అర్థం ఉంది. 2022లో ఇచ్చింది కంటిన్యూస్, మధ్యలో 1 ఇయర్ జరిగింది కదా, ఎందుకు కట్టలేదు? 644 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టారు? 2023, 24 బకాయిలు ఉన్నాయంటే మీరు వచ్చారంటే గవర్నమెంట్లో కంటే అర్థం ఉంది. మీరు ఏది పడితే అది మాట్లాడడానికి అది ఎట్టి పరిస్థితిలో చెల్లదు. మంత్రి గారు నా దగ్గర అయితే అసలు జరగదు. ఒకటే మాట ఇస్తున్నాం, ఏవైతే పాత బాకీలు ఉన్నాయో అవన్నీ క్రమేపీ చెల్లిస్తాం. ఈ సంవత్సరం కేబినెట్ సబ్ కమిటీ రికమెండ్ చేసింది, అందరితో మాట్లాడింది. ఈరోజు ఎవరు రైతులు డెపరేట్గా కట్టక్కర్లేదు అధ్యక్ష. బ్యాంకు రుణాలు తీసుకుంటే అందులోనే ఆటోమేటిక్గా కట్ అవుతుంది. రుణాలు తీసుకోని వాళ్ళకి కూడా ఎవరైతే రుణాలు తీసుకోకుండా ఉంటారో వాళ్ళు 1.5%, 5% వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. గతంలో లేదు అది. రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండేది. రుణాలు తీసుకోని వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేశాం. మామిడికి ఇవ్వకపోతే సార్ మంత్రి గారు చెప్తే అంటే మామిడికి కూడా కలిపాం. 13502 at the member request postponed. Question number 13538, Minister for Transport. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు సమాధానం లేదండి. 2019-24 కాలంలో పాఠశాల బస్సులపై 300% పన్ను పెంచలేదండి. బి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. The House is adjourned for tea break for 15 minutes.